పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే ఈ ఛానల్ ద్వారా ఎన్నో పరిష్కార మార్గాలను ఎన్నో నివారణోపాయాలను తెలియజేస్తున్నాను. అయితే ఆ నివారణోపాయాలు ఏవైతున్నాయో కొందరికి చేతబడని, కొందరికి దయ్యమని, కొందరికి ఇంకేదో అని చెప్పేసి కొందరు వస్తుంటే ఆ బండి మీదకి వెళ్ళి మేము ఎవరో తిప్పేసి పడేసి పెడతాను మీదకి వెళ్ళి వచ్చి నుంచి ఇట్లా అవుతుందని చెప్పడం కానీ ఇవన్నిటికీ నివారణలు ఇస్తున్నాను నేను. అయితే యంత్రము, మంత్రము, రుద్రాక్ష, మూలిక, వాస్తు, నవరత్న, మళ్ళీ వచ్చేసి ఫేస్ రీడింగు, వీటన్నిటి మీద అన్వేషణ చేసిన 7 సబ్జెక్టుల మీద చేసి 25 ఏళ్ళు కష్టపడి నేను ఈ విద్యను 10 మందికి పంచడానికి నా యొక్క స్టేషన్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒక రైలు పోతుందంటే ఆ స్టేషన్ దగ్గరకు వస్తుంటే దబదబా అన్ని ప్యాకెట్లు తీసి అరే ఇది మిగిలిపోయింది ఇవి కింద అవి మిగిలిపోయినాయి అవి నాకెందుకు అని ఉన్న వాళ్ళు ఇంకా అవతల స్టేషన్లో దిగేటోళ్ళకి ఇచ్చిపోతారు. అది 10 మంది కూర్చున్న వాళ్ళకి ఇచ్చిపోతున్నావు. నీ ఇంటి వాళ్ళకి ఇవ్వద్దు. నీ ఇంటి వాళ్ళు నీ ఇంటి వాళ్ళు నీ బతుకు వేరు. నీతోటి ప్రయాణం చేసిన వాళ్ళకు సహకరించు. అంటే నీతోటి సహగమనం నీతోటి సహకరించి మిత్రత్వం చేసి గురువాన్ని నిన్ను గురువులాగా భావించి దేవునిలాగా భావించిన వాళ్ళకు నువ్వు సాయం చేయి. అందుకని నేను ఒక సాయం సంకల్పించుకున్నాను. ఏంది? మంత్రము, యంత్రము, రుద్రాక్ష, మూలిక, వాస్తు, నవరత్న ఈ శాస్త్రాలన్నీ అంతరించిపోతున్నాయి. అందుకని నేను ఒక 1000 మందిని శిష్యులను తయారు చేసి ఈ మంత్రోపదేశం ఇస్తున్నా. ఇప్పటి వరకు 550 మంది శిష్యులు అయిపోయినారు. ఇక నేను 1000 మందికి మొత్తం టోటల్గా చేసి నా యొక్క అంతిమ శ్వాస వరకు 1000 మందికి నేను ఉపదేశం ఇచ్చి దాంతో అంతిమ శ్వాస వరకు నా యొక్క సంకల్పాన్ని పూర్తి చేసుకోవాలనేది నా యొక్క కార్యక్రమం. అయితే ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ మంచిగా స్వామి మేము మీరు ఇచ్చిన రెమెడీస్ తోటి భగవంతుని దయ వల్ల మంచిగా బతుకుతున్నాము, మంచిగా 10 మందికి సేవ చేస్తున్నాము, ఒక గురువాన్ని అందరూ వచ్చి మమ్మల్ని నమ్ముతున్నారు, మీరు చెప్పిన సకల శాస్త్ర గ్రంథంలోకి వెళ్ళి కొన్ని యంత్రాలు రాసి వాళ్ళకి గడుతున్నాం అని చెప్పి నేను సంతోషిస్తున్నాను. కొంతమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో రెమెడీస్ తీసి వాళ్ళకు ఏదైనా చేతబడి కానీ అది కానీ ఇది కానీ ఏదైనా ఉన్నదంటే దాన్ని నివారణ చేసి వాళ్ళకు నేను ఇస్తున్న దానితో ఫోన్ చేసి అడుగుతారు, స్వామి మాకు మంచిగా అయింది ఏమన్నా మీరు పంపించాలన్నా దక్షిణ పంపించాలి. దక్షిణ మాకు అవసరం లేదు. ఎందుకు దక్షిణ? మీరు ఏదైనా గుళ్ళల్లో అన్నదానాలకు ఏర్పాటు చేయండి, సొంతంగా అన్నదానం ఏర్పాటు చేయండి. అటువంటి చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణేశ్వరి సంతోషిస్తుంది. మనం 10 మందికి అన్నం పెడితే 10 మంది మనకు సహకరిస్తారు. అన్నపూర్ణేశ్వరి ఈ కరుణా కటాక్షాలు కలిగితే నీకు ఏ లోటు ఉండదు. ఆరోగ్యానికి కానీ మళ్ళీ డబ్బుకు కానీ ఇంట్లో ధనధాన్యానికి కానీ ఏ లక్ష్మి అయితే ఉందో సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, కనకమహాలక్ష్మి,
మళ్ళీ వచ్చి వ్యాపార లక్ష్మి, అన్ని లక్ష్ములు నీకు సప్త లక్ష్ములు అష్టలక్ష్ములు నీ ఇంట్లో ఉంటాయి. ఆమె సంతోషపడుకుంటాం. 10 మందికి సాయం చేయండి. అయితే ఇప్పుడు అన్ని లక్ష్ములు ఉన్నాయి. సంతాన లక్ష్మి లేకుంటే వీడు గొడ్డోడు అంటారు, ఎవడు దగ్గర రాని ఆడదాన్ని గొడ్డు అంటారు. బియ్యం పోసే కాడ కానీ పసుబొట్లు ఇచ్చే కాడ దూరం పెడతారు. ఎంత ఆడవాళ్ళకి బాధ అవుతుంది సంతానం లేకుండా. డబ్బు లేదు, మగోనికి బాధ. ఓ పెళ్ళికి పోతుంటుంది, ఏమండి నాకు ఒక వస్తువు లేదు, ఒక చీర సగలేవు, మరి ఎట్లా పోవాలి, మన వాళ్ళందరూ సౌండ్ పార్టీలు, మరి నేను ఎట్లా పోవాలి పెళ్ళికంటే, వాడు డబ్బు లేదు కదా, చింతిస్తాడు. అలాంటి దానికి ధనలక్ష్మి కారణం. మళ్ళీ వచ్చేసి ధైర్యలక్ష్మి. పలానా దగ్గరకు పోతే పని అవుతుంది, అమ్మో అంత పెద్దోని దగ్గరికి పోయి నేను మాట్లాడలేను అంటే, ఇక నువ్వు అంత పెద్దోని అంటే ధైర్యం కోల్పోతున్నావు. అంతే నువ్వు మాట్లాడలేవు, నీకు ఆ ధనం రాదు, ఆ వర్క్ నీ చేతికి రాదు. ధైర్యలక్ష్మి. మళ్ళీ వచ్చేసి రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి అంటే ఏంటంటే, 10 మందికి సేవ చేయాలంటే రాజ్యలక్ష్మి ఉండాలి. రాజ్యలక్ష్మి అంటే ఒక పదవి కావాలన్నా ఏది కావాలన్నా రాజ్యలక్ష్మి కావాలి. అటువంటి లక్ష్మి రావాలంటే, రాజ్యలక్ష్మి రావాలంటే మనం ఏం చేయాలి, ఈ లక్ష్మీదేవి మనకు ప్రసన్నం కావాలి. అందుకని ఏంటంటే లక్ష్మికి సంబంధించినవి నేను అన్ని రెమెడీస్ ఇచ్చిన నా బుక్ లోపల. అయితే ఈ విధంగా మీరు నేను నాకు ధనం మూలం విధం చేయగలదు. ధనం గురించి కానీ రుణబాధల గురించి కావాలంటే నన్ను కలవండి. ఈ కింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కలవండి. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే తాంత్రిక మేకు. తాంత్రిక మేకు ఇది దుబాయ్ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి మక్కా నుంచి వస్తుంది. అయితే దీని మీద బీజాక్షరాలు ఉంటాయి, అరబీ బీజాక్షరాలు ఉంటాయి. అయితే దీని లోపల ఈ తాంత్రిక మేకుని ఏం చేయాలంటే, దయ్యం పట్టినా భూతం పట్టినా చేతబడి అయినా దిండు లోపలికి ఈ విధంగా గుచ్చాలి. ఈ విధంగా కూర్చోద్దు. ఈ విధంగా మేకుని గుచ్చినామంటే ఇలా గుచ్చుకోపోతుంది, తెల్లారి వరకు మీరు ఎవరైనా అడుగుతుంది. వద్దు అట్లా. ఈ అడ్డం గుచ్చడానికి ప్రయత్నం చేయండి. అడ్డం ఆ దిండులో పెట్టి అదే దిండు వాడాలి. ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎవరికైతే కడుపులు తిప్పినట్టు, పిడిచినట్టు, జ్వరం వచ్చినట్టు, తిండి పోకుండా, లేకుంటే రాత్రిపూట ఎవరో కనబడ్డట్టు, ఛాతి మీద కూర్చున్నట్టు, ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ కేసులు. అయితే దానికి ఇది మీకు పెట్టినట్టయితే మీకు అలాంటి కేసులు ఏ బాధలు ఉన్నా నివృత్తి అయిపోతుంది. ఈ నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, పాజిటివ్స్ వస్తాయి. ఈ మేకులు అటువంటివి ఉంటాయి. మీకు కావాల్సి ఉంటే నన్ను వచ్చి తీసుకోమని, లేకుంటే ఆన్లైన్ పంపించేస్తాను. అయితే మీ ఎల్లవేళ మీ సేవలు నేను నా తుది వరకు ప్రయత్నం చేస్తా. మీకు అందరికీ విద్యలు అందించడానికి మీరందరూ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారని నేను ఆశిస్తున్నా. జై గురుదత్తం.